హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రామరాజు వేదవతి మాటలు చాటుగా విని గుండె పగిలే నిజం తెలుసుకున్న చందు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే రామరాజు తిరుపతి ఇద్దరూ కూడా షాప్ వసూలు కోసం ఇక షాపుకు వెళ్ళి అక్కడ డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు. ఇక సేనాపతి అక్కడికి వచ్చి వాళ్ళ అందరి ముందు రామరాజు గురించి చాలా తప్పుగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది విన్న తిరుపతి, అన్నయ్య, బావ గురించి ఏం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా అని తిరుపతి అనగానే అప్పుడు సేనాపతి, ఏయ్ ఎవర్రా బావా, ఎవరికి బావా, వాడు బావేంట్రా, నా ఇంట్లో పాలేరుగా పనిచేసినవాడు నాకు బావేంటి, అంతేకాకుండా ఎవడైనా ఆని కొడుకులు వాడి మాట ఒక్కడైనా విన్నాడా? ఇప్పుడు ఆని కూతురు కూడా నా కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకుంది. వీడికి పిల్లల్ని ఎలా పెంచాలో కూడా చేత కాదు. అలాంటి వాడు నాకు బావేంట్రా, ఇంకొకసారి అలా మాట్లాడావంటే పళ్ళు రాల కొడతా అని చెప్పి ఇక సేనాపతి రామరాజు గురించి అందరి ముందు చాలా తప్పుగా మాట్లాడతాడు. ఇక అది విన్న రామరాజు చాలా బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భద్రావతి మాత్రం, ఒరే సేన, కరెక్ట్గా దొరికాడ్రా, ఈ రామరాజుని ఎక్కడ ఎలా అవమానించాలో అలా అవమానించాం, ఈ దెబ్బతో వాడు గుండె పగిలి చస్తాడ్రా అని చెప్పి భద్రావతి, సేనాపతి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక రామరాజు చాలా బాధపడుతూ ఇంటికి తిరిగి వచ్చి ఇక బయటే కూర్చొని ఒంటరిగా ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు తిరుపతి, ఏంటి బావా, అన్నయ్య అన్న మాటల గురించి ఆలోచిస్తున్నావా? చూడు బావా, వాళ్ళు ఎప్పుడు సమయం దొరుకుతుందా నిన్ను ఎలా బాధ పెట్టాలా అని ఆలోచిస్తారు. వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవద్దు బావా, పద లోపలికి వెళ్దాం అనగానే అప్పుడు రామరాజు, ఒరే తిరుపతి, నువ్వు వెళ్ళరా, నాకు కాస్త ఒంటరిగా వదిలేయిరా అని చెప్పగానే ఇక తిరుపతి కూడా బాధపడుతూ అక్కడి నుంచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక తిరుపతిని చూసిన వేదవతి, ఒరేయ్ నువ్వు ఒక్కడివే వస్తున్నా, బావెక్కడ్రా అనగానే అప్పుడు తిరుపతి, అక్క, బావ బయటే ఒంటరిగా కూర్చున్నాడు అనగానే వేదవతి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంట్రా, మీ బావ ఒంటరిగా కూర్చోబెట్టి నువ్వు లోపలికి వచ్చావా? ఎందుకురా, ఏం జరిగింది అని చెప్పి వేదవతి ఇక వెంటనే రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి, ఇంట్లో నుండి రైస్ మిల్లుకు వెళ్ళినప్పుడు బాగానే ఉన్నారు, మరి తిరిగి వచ్చేసరికి ఏం జరిగింది, దేని గురించి ఆలోచిస్తున్నారు, ఎందుకు అంత బాధపడుతున్నారు అని వేదవతి అంటుంది. ఇక మాటలు విన్న రామరాజు సైలెంట్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటాడు. అది చూసిన వేదవతి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఏంటండి, ఏంటి మీరు చిన్నపిల్లల్లా ఈ కన్నీళ్ళేంటండి, ఏం జరిగిందో నాతో చెప్పండి, మీరిలా కన్నీళ్లు పెట్టుకుంటే నేను భరించలేకపోతున్నానండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, ఏం చెప్పను బుజ్జమ్మ, నువ్వు ఇంట్లో ఒంటరిగా కూర్చుంటున్నావు, రైస్ మిల్లుకు వెళ్ళమని నన్ను బలవంతం చేశావు. నేను అక్కడికి వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు చేస్తుంటే అక్కడికి మీ అన్నయ్య సేనాపతి వచ్చి అందరి ముందు నన్ను అవమానించాడు. నాకు పిల్లల్ని పెంచడం చేత కాదంట, నా పిల్లలు ఎవ్వరూ కూడా నా మాట వినడం లేదని, నా తలదించుకునేలా చేస్తున్నారని అందరి ముందు నన్ను అవమానించాడు. ఏం చెప్పను బుజ్జమ్మ అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. చూడండి, వాళ్ళ గురించి ఆలోచించొద్దు, వాళ్ళు ఏ చిన్న విషయమైనా మనతో గొడవ పడాలనే చూస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోవద్దు అని చెప్పి ఇక వేదవతి అనగానే అప్పుడు రామరాజు ఆలోచించకుండా, ఎలా ఉంటాను బుజ్జమ్మ, అయినా సేనాపతి అన్నట్టు నిజంగానే మన పిల్లలు ఏ ఒక్కరూ మన మాట వినడం లేదు, నాకు ఎదురు తిరుగుతున్నారు, వాళ్ళ గురించి నేను అర్థం చేసుకోలేకపోతున్నానంట, వాళ్ళ ఇష్టాలేంటో తెలుసుకోలేక వాళ్ళని బాధ పెడుతున్నానంట. సాగర్ ఎలా మాట్లాడాడో నువ్వు కూడా విన్నావు కదా బుజ్జమ్మ అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు వేదవతి, చూడండి, అవన్నీ వదిలేసేయండి, పెద్దోడు రైస్ మిల్లుని, ఇంటిని, మనల్నందరినీ జాగ్రత్తగా చూసుకుంటున్నాడు, వాడు మనల్ని ఎంత సంతోషంగా ఉంచాలనుకుంటున్నాడో చూసావు కదండి, మనం ఏది చెప్తే వాది కాదనకుండా చేస్తాడండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, అవును బుజ్జమ్మ, వాడు
మన కన్న కొడుకు కాకపోయినా మనని మాత్రం చాలా ప్రేమగా చూసుకుంటున్నాడు. అసలు వాడి తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు. కానీ నేను మాత్రం ఆ లోటు తెలియకుండా వాణ్ణి నా సొంత బిడ్డలాగే పెంచాను. అందుకే వాడు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నాడు. నేను చెప్పినట్టు చేస్తున్నాడు. మన కన్న బిడ్డలు చెయ్యకపోయినా వాడు మాత్రం నేను ఏ పని చెప్తే కాదనకుండా నా కోసం చేస్తున్నాడు. నేను వాడి కన్న తండ్రిని, తల్లివి కావని తెలిస్తే వాడు ఎంత బాధపడతాడో అని చెప్పి ఇక రామరాజు, వేదవతి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అటుగా వెళ్తున్న చందు రామరాజు, వేదవతి మాటలు విని ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, నాన్న ఇలా మాట్లాడుతున్నాడేంటి? అంటే నేను నిజంగా వాళ్ళ కన్న కొడుకుని కాదా? మరి నా అమ్మా నాన్నలు ఎవరు అని చందు అనుకుంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటూ ఇక వెంటనే రామరాజు దగ్గరికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక తన మనసులో ఇదేంటి, నేను బుజ్జమ్మ మాట్లాడుకున్న మాటలన్నీ చందు వినేశాడా? అలా వింటే వాడు మాత్రం చాలా బాధపడతాడు. లేదు, వాడికి తెలియకూడదు అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక వేదవతి, ఏంట్రా పెద్దోడా, ఇటొచ్చావేంటి, ఏమైనా కావాలా అని వేదవతి అనగానే అప్పుడు చందు, అమ్మ నాకు నిజం కావాలి, మీ ద్వారా నిజం తెలుసుకోవాలి అని చెప్పగానే ఇక ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. రామరాజు మాత్రం, ఏంట్రో పెద్దోడా, నిజమేంటి, నీకు నిజం తెలియడమేంటి, ఏ నిజం అనగానే అప్పుడు చందు, అదే నాన్న, నా దగ్గర మీరు దాచిన ఆ నిజం, మీరిద్దరూ మాట్లాడుకున్న మాటలన్నీ నేను వినేశాను. చెప్పు నాన్న, నిజం చెప్పు, నేను మీ పెద్ద కొడుకుని కాదా? అసలు నేను ఎవరిని? నన్ను కన్న తల్లిదండ్రులు ఎవరు? చెప్పు నాన్న అని చందు ఇక అనడంతో ఆ మాటలు విన్న రామరాజు, వేదవతి షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంట్రా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నువ్వు మా కన్న కొడుకుకు కాకపోవడమేంట్రా, ఎవరన్నారలా అని అనగానే అప్పుడు చందు, నాన్న, ఎందుకు నాన్న ఇంకా నమ్మిస్తున్నావు? మీ మాటలు నేను అన్నీ విన్నాను. చెప్పు నాన్న, అసలు నేను ఎవరు, మీకు ఎక్కడ దొరికానో చెప్పు అంటూ ఉంటే అప్పుడు రామరాజు, ఒరేయ్ చందు, ఇన్ని సంవత్సరాలు ఈ నిజం నీకు తెలియకుండా దాచిపెట్టాను. కానీ ఇప్పుడు నీకు నిజం తెలిసిపోయింది. కానీ ఈ నిజం ఇంట్లో వాళ్ళకి ఎవరికీ తెలియకూడదు అనగానే అప్పుడు చందు, చెప్పన్నానా, నేను ఎవరితో చెప్పను, చెప్పు అనేసరికి ఇక రామరాజు, ఒరేయ్, ఒకరోజు నేను ఉదయాన్నే రైస్ మిల్లుకు వెళ్ళాను. ఇక అక్కడ మెట్ల దగ్గర నువ్వు ఒక్కడివే ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉన్నావు. అటు ఇటు చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. ఇక వెంటనే నిన్ను నేను తీసుకొని రైస్ మిల్లుకు వచ్చాను. ఇక సాయంత్రం దాకా నీకోసం ఎవరైనా వస్తారేమో అని చూశాను. కానీ ఎవ్వరూ కూడా నీకోసం రాకపోవడంతో ఇక నేను నిన్ను తీసుకొని ఇంటికి వెళ్ళాను. ఇక వేదవతికి జరిగిన విషయమంతా చెప్పాను. దాంతో వేదవతి ఇక నిన్ను చిన్నప్పటి నుండి కన్న తల్లి కంటే ఎక్కువగా చూసుకుంది. ఇక నువ్వు అలాగే ఈ ఇంటి పెద్ద కొడుకుగా, నా కొడుకుగా పెరిగావు అని రామరాజు చెప్పగానే ఆ మాటలు విన్న చందు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడే కుప్ప కూలిపోతాడు. ఇక అది చూసిన వేదవతి, ఒరే పెద్దోడా, ఏంట్రా, ఏం జరిగిందిరా అనగానే అప్పుడు చందు, అదేంటమ్మా, నేను నీ కన్న కొడుకుని కాదన్న విషయం తెలిసాక బాధపడకుండా ఎలా ఉంటానమ్మా అనగానే అప్పుడు వేదవతి, ఒరే, అంతకంటే ఎక్కువగా నిన్ను పెంచాన్రా, ఇప్పుడు నువ్వు అలా అంటూ ఉంటే నేను తట్టుకోలేకపోతున్నాను అనేసరికి ఇక చందు, అమ్మ, నేనొక నిర్ణయం తీసుకున్నాను అనేసరికి అప్పుడు రామరాజు, ఏంటా నిర్ణయం అంటా ఉంటే అప్పుడు చందు, చూడు నాన్న, నువ్వు సంపాదించిన ఈ సంపాదనలో చెల్లి గవ్వ కూడా నాకు అవసరం లేదు. ఈ ఆస్తిలో ఎటువంటి భాగము నాకు వద్దు, వాటా నాకు వద్దు. మీ ఆస్తి మొత్తం తమ్ముళ్ళకి ఇచ్చేయండి. నేను కష్టపడి ప్రతి పైసా సంపాదించుకుంటాను అని చందు అంటాడు. ఇక రామరాజు, ఒరే చందు, ఇప్పుడు నన్ను వేరే చేస్తున్నావా? ఇన్ని రోజులు నిన్ను పెద్ద కొడుకుగా చూసుకున్నందుకు నువ్విచ్చేది ఇదేనారా నాకు? నీ వల్ల ఇప్పుడు మనశ్శాంతి లేకుండా చేస్తావా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు నాన్న, నువ్వు నా కన్న తండ్రివి కాదని తెలిసిన దగ్గర నుండి నాలో ఏదో చిన్న లోటు కనిపిస్తుంది. ఇంత మంచి
తల్లిదండ్రుల కడుపున నేను ఎందుకు పుట్టలేదా అని బాధపడుతున్నాను అని చందు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ మాటలు విన్న వేదవతి రామరాజు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు. ఇక వేదవతి, ఏంటండి ఇప్పుడే మీరు వాడి గురించి నిజం చెప్పాలా? మనం ఇలా మాట్లాడుకోకుండా ఉంటే వాడికి నిజం తెలిసిపోయేది కాదు కదండి. ఇప్పుడు వాడికి నిజం తెలిసింది, వాడు చాలా బాధపడుతున్నాడండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ, ఏ రోజైనా ఈ నిజం తెలియాల్సిందే అని చెప్పి ఇక ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చందు మాత్రం తన రూమ్లో ఒంటరిగా కూర్చొని రామరాజు వేదవతి అన్న మాటల గురించే ఆలోచిస్తూ చాలా బాధపడుతూ ఉంటాడు. ఇదేంటి, ఇన్ని రోజులు నేను ఈ కుటుంబానికి పెద్ద కొడుకుగా ఉన్నాను, కానీ ఇప్పుడు నా కన్న తల్లిదండ్రులు కాదని తెలిసిన తర్వాత నాకు ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు. ఎలాగైనా నేను ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పి చందు అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే శ్రీవల్లి చందు దగ్గరికి వస్తుంది. ఇక చందు అలా బాధపడడం చూసి వెంటనే, ఏంటి బా, ఏం జరిగింది, ఎందుకు అలా బాధపడుతున్నావు, చెప్పు బా అని అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు శ్రీవల్లి, ఈ నాకు ఎప్పుడూ తెలియకూడని ఒక నిజం తెలిసిపోయింది. ఆ నిజం తెలిసిన దగ్గర నుండి తట్టుకోలేకపోతున్నాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి, నేను ఒకవేళ విశ్వాకి అమూల్యాన్ని బలవంతంగా పంపించానని నేనే అని ఈయనకు తెలిసిపోయిందా, లేకపోతే దేని గురించి ఆలోచిస్తున్నాడు అని ఇక శ్రీవల్లి కంగారు పడుతూ, ఏంటి బా, ఏ నిజం నీకు తెలిసింది చెప్పు అనగానే అప్పుడు చందు, ఏ నిజమో ఇప్పుడు నీకు చెప్పలేను, కానీ తొందరలోనే ఆ విషయం నీకు తెలిసేలా చేస్తాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్న శ్రీవల్లి ఇంకా కంగారు పడుతూ ఉంటుంది. అంటే బాకి నిజం తెలిసిపోయింది, ఎలాగైనా బాని నేను క్షమించమని అడుగుతాను అని చెప్పి శ్రీవల్లి, బా ఏంటి బా చెప్పు అంటూ ఉంటే అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, ఇక మన బ్యాగులో బట్టలు సర్దాయి, ఒక చోటుకు వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడు శ్రీవల్లి, అయితే అత్తయ్య మావయ్యకి చెప్పేనా మేమలా బయటికి వెళ్తామని అనడంతో అప్పుడు చందు, లేదు శ్రీవల్లి, ఇంట్లో ఎవరికీ తెలియకుండా మనం వెళ్ళిపోవాలి అని చెప్పగానే శ్రీవల్లి ఒక్కసారి స్టన్ అవుతుంది. ఏంటి బాను చెప్పేది, మనం ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం ఏంటి, మరి రైస్ మిల్ పనులన్నీ ఎవరు చూసుకుంటారు, మావయ్యకి అసలే ఆరోగ్యం బాగాలేదు, ఇప్పుడు నువ్వు ఇలా ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోతే వాళ్ళు నిన్ను ఎక్కడని వెతుకుతారు అని చెప్పడంతో అప్పుడు చందు, చూడు శ్రీవల్లి, నేను చెప్పింది చెయ్యి అనగానే ఇక శ్రీవల్లి చాలా బాధపడుతూ ఇక బ్యాగులో బట్టలన్నీ సర్దుతూ ఉంటుంది. ఇంతలోనే రాత్రి అవుతుంది. ఇక చందు రామరాజు గదిలోకి వెళ్ళి వేదవతి రామరాజు కాళ్ళు మొక్కి, నానా, ఎన్ని రోజులు నన్ను సాది పెద్ద చేశావు, నీ కన్న కొడుకుని కాకపోయినా అంతకంటే ప్రేమగా చూసుకున్నావు, కానీ ఇప్పుడు కన్న తల్లిదండ్రులు కాదని తెలిసిన తర్వాత నాకు ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండబుద్ధి కావడం లేదు, నేను వెళ్ళిపోతున్నాను నానా అని చెప్పి ఇక చందు వెంటనే అక్కడి నుంచి వచ్చేసి శ్రీవల్లి చందు ఇద్దరూ కూడా ఇక ఆ ఇంట్లో నుండి వెళ్ళిపోతారు. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. ఇక రామరాజు వేదవతి అందరూ కూడా కాఫీ తాగుతూ ఉండగా ఇంతలోనే చందు శ్రీవల్లి ఎక్కడా కనిపించరు. ఇక వేదవతి మాత్రం రామరాజు దగ్గరికి వచ్చి, ఏంటండి ఈరోజు పెద్దోడు శ్రీవల్లి ఇద్దరికి ఎక్కడికి వెళ్ళారు, ఉదయం నుండి కనిపించడం లేదేంటి అనగానే అప్పుడు రామరాజు, ఏమో బుజ్జమ్మ, ఒకవేళ గుడికి వెళ్ళారో ఏమో అనగానే అప్పుడు వేదవతి, ఏమోనండి అని చెప్పి ఇక అందరూ కూడా చందు శ్రీవల్లి గురించి వెతుకుతూ ఉంటారు. ఇక వాళ్ళు ఎక్కడా కనిపించకపోవడంతో వేదవతి చాలా కంగారు పడుతూ, ఏమండి, వాడి గురించి నిజం తెలుసుకున్నాడు, ఒకవేళ వాడు ఈ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా ఏంటి అని అంటూ ఉంటే అప్పుడు రామరాజు, లేదు బుజ్జమ్మ, వాడు అలా చెయ్యడు, వాడి గురించి నాకు తెలుసు, నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి వెంటనే రామరాజు తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తాడు. ఇక చందు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో రామరాజు
కంగారు పడుతూ ఇదేంటి ఎప్పుడూ లేంది వీడి ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, అయినా వీడు ఎక్కడికి వెళ్ళినా నాతో అయినా బుజ్జమ్మతో అయినా చెప్పి వెళ్ళేవాడు, అంటే ఈరోజు చెప్పలేదంటే ఒకవేళ వాడి గురించి నిన్న తెలుసుకొని ఈరోజు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడా ఏంటి అని కంగారు పడుతూ ఒరే సాగర్, ధీరజ్, ప్రేమ, నర్మద అని కంగారుగా పిలుస్తూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్నా అందరూ కూడా హాల్లోకి వస్తారు. ఇక ధీరజ్ ఏంటి నానా, ఏం జరిగింది, ఎందుకలా కంగారు పడుతున్నావు అనగానే అప్పుడు రామరాజు ఒరే చందు, శ్రీవల్లి ఇంట్లో కనిపించడం లేదురా, ఎక్కడికి వెళ్ళారో తెలియడం లేదు, ఒకసారి వానికి ఫోన్ చేయండి అనగానే అప్పుడు ధీరజ్ వెంటనే తన ఫోన్ తీసి చందుకి ఫోన్ చేస్తాడు. ఇక మళ్ళీ చందు ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో నాన్న అన్నయ్య ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది అనేసరికి అప్పుడు రామరాజు ఒరేయ్ వాడు ఇంట్లో నుండి వెళ్ళిపోయాడ్రా, వాడు ఎక్కడ ఉన్నా వెతికి ఇంటికి తీసుకురండి, వెళ్ళండిరా అనగానే అప్పుడు ధీరజ్ ఏంటి నాన్న, అన్నయ్య ఇంట్లో నుంచి వెళ్ళిపోవడమేంటి, ఏం మాట్లాడుతున్నారు అనగానే అప్పుడు రామరాజు ఒరేయ్ జరిగిన విషయమంతా నేను తర్వాత చెప్తాను, ముందు వెళ్ళండిరా, వెళ్ళి తీసుకురండి అని చెప్పగానే ఇక సాగర్, ధీరజ్ ఇద్దరూ కూడా చందుని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. ఇక ఎక్కడ వెతికినా చందు కనపడకపోవడంతో సాగర్ ఒరేయ్ అన్నయ్య ఎక్కడికి వెళ్ళాడు, అసలు ఎందుకోసం ఇంట్లో నుంచి వెళ్ళిపోయారా నానా, అన్నయ్య ఏమీ చెప్పలేదు, నాకు చాలా భయంగా ఉందిరా అనగానే అప్పుడు ధీరజ్ ఒరేయ్ సాగర్ ఏం భయపడకు, అన్నయ్య ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటాడు, వెతుకుదాం పద అని చెప్పి ఇక మళ్ళీ చందు కోసం వెతుకుతూ ఉంటారు. ఇక ఇంతలోనే చందు గుడిలో కనిపించడం చూసి వెంటనే సాగర్, ధీరజ్ చందు దగ్గరికి వచ్చి ఏంటన్నయ్యా, ఏం జరిగింది, ఎందుకు నువ్వు ఇంట్లో నుండి బయటికి వచ్చేసావు, అది ఎవరికితో చెప్పకుండా, ఏంటన్నయ్యా నీకు ఏం బాధ వచ్చిందని అనగానే అప్పుడు చందు బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ సాగర్ని హగ్ చేసుకొని ఒరే నా బాధ నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదురా, ఇన్ని సంవత్సరాల తర్వాత నా గురించి నాకే నిజం తెలిసి తట్టుకోలేకపోతున్నాను అని చందు అంటాడు. ఆ మాటలు విన్నా వాళ్ళకి ఏమీ అర్థం కాదు. ఏంటన్నయ్యా నువ్వు చెప్పేదేంటో మాకు కొంచెం కూడా అర్థం కావడం లేదు, చెప్పన్నయ్యా ఏం జరిగిందో చెప్పు అనగానే అప్పుడు చందు ఒరే నన్ను కన్న తల్లిదండ్రులు అమ్మా నాన్న కాదంటరా, నేను వాళ్ళకి దొరికానంట, వాళ్ళు నన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకొని ఆ ఇంటికి పెద్ద కొడుకును చేశారు, కానీ నిజం తెలిసాక నాకు ఒక్క క్షణం కూడా ఆ ఇంట్లో ఉండబుద్ధి కాలేదురా అని చందు అంటాడు. ఆ మాటలు విన్న వాళ్ళు ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఏంటన్నయ్యా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అనగానే అప్పుడు చందు అవునరా నీ మాట్లాడేది నిజం, ఈ మాటలు అమ్మా నాన్న ఇద్దరు మాట్లాడుకుంటుండగా నేను చాటుగా విన్నాను, అప్పుడే నాకు నిజం తెలిసింది అని చెప్పగానే శ్రీవల్లి కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి, అంటే ఈయన సొంతం కొడుకు కాదా, పెంచుకున్న కొడుకా, అంటే ఇప్పుడు మేము ఇంటికి వెళ్ళినా మాకు ఎలాంటి హక్కులు ఉండవా అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అప్పుడు సాగర్, ధీరజ్ చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ అన్నయ్య అది గతం ఏదైనా కావచ్చు, కానీ నువ్వు మాత్రం మా పెద్దన్నయ్యవే, ఆ ఇంటికి పెద్ద కొడుకువే, నీ బాధ్యతలు నీకే ఉంటాయి అన్నయ్య, నీకోసం అమ్మా నాన్న ఇంటి దగ్గర ఎంతో బాధపడుతున్నారు, పదండి అన్నయ్య అని సాగర్ అనగానే ఇక చందు ఆలోచిస్తూ ఉంటాడు. ధీరజ్ మాత్రం అన్నయ్య ఇంకా ఆలోచిస్తావేంటన్నయ్య, నువ్వు ఆ ఇంట్లో లేకపోతే మేం కూడా ఎంతో బాధపడదాం, పదండి అన్నయ్య అని చెప్పి ఇక చందు శ్రీవల్లిని తీసుకొని ఇంటికి వస్తారు. ఇక చందును చూసిన రామరాజు చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ వెంటనే చందుని హగ్ చేసుకొని ఒరేయ్ నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోవడమేంట్రా, వాళ్ళ నా కన్న కొడుకులైనా వాళ్ళు కూడా నా గురించి అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు మాత్రం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ నేను చెప్పిందే చేస్తున్నావు, నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోతే నేను ప్రాణాలతో ఎలా ఉంటాననుకున్నావురా అని చెప్పి రామరాజు బాధపడుతూ ఉంటే ఇక చందు వెంటనే రామరాజు కాళ్ళు పట్టుకొని నానా నన్ను క్షమించు నానా, మీరు నా కన్న తల్లిదండ్రులు కాదని నిజం తెలిసాక తట్టుకోలేకపోయాను నానా అని చందు అంటూ ఉంటాడు. ఇక వేదవతి మాత్రం ఒరే చందు ఇప్పటి నుండి
నువ్వు ఇన్ని రోజులు ఎలా ఉన్నావో ఇప్పుడు కూడా ఈ ఇంటి పెద్ద కొడుకుగా అలే ఉండాలి అని చెప్పి ఇక వేదవతి అందరూ కూడా అంటూ ఉంటారు. ఇక ఆ మాటలు విన్న అందరూ చాలా సంతోషపడుతూ ఉంటారు. ఈ విధంగా రామరాజు వేదవతి మాటలు చాటుగా విని గుండె పగిలే నిజం తెలుసుకొని ఇంట్లో నుండి వెళ్ళిపోయిన చందు, శ్రీవల్లి షాక్లో భద్రావతి, వేదవతి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.